ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే రాదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 33వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము 8వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నామండి. మరి ముందుకు వెళ్దామా? కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం క్రోత్ర దేహిస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. క్రిందటి అధ్యాయం ముగింపు సమయంలో కృష్ణుడు కొన్ని కొత్త పదాలు వాడటం జరిగిందండి. వాటిని అర్థం చేసుకోలేక అర్జునుడు సతమతం అవుతూ, ఆగవయ్య కృష్ణయ్య, నువ్వేవో చెప్పుకుపోతున్నావు, నన్ను చాలా కన్ఫ్యూజన్లో పెడుతున్నావు అంటే, మొదటగా నేను అడిగిన వాటికి వివరంగా ఒక్కోదానికి సమాధానం చెప్పవయ్యా, నన్ను ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు తీసుకురా అని అడగడం జరిగిందండి. ఏమేమి అడిగాడు అన్నది ఈ శ్లోకాల్లో మనకే చెప్పడం జరిగిందండి. బ్రహ్మ ఎవరు, ఆధ్యాత్మం అంటే ఏమిటి, నీవి ఈ కాంటెక్స్ట్లో వాడిన కర్మ అంటే ఏమిటి, అధిభూతం అని దేనిని మనం పిలుస్తాము, అధిదైవం అంటే ఏమిటి, వీటి గురించి నేను తెలుసుకోవాలన్నా. అలాగే ఈ దేహమందు అధియజ్ఞుడు ఎవరు కృష్ణ. అలాగే అంత్యకాలంలో పరమాత్మను గురించి స్మరణ చేయాలి అని అన్నావు. అసలే వాడు చనిపోతున్నాడు. చుట్టూ భార్య, పిల్లలు, బంధువులు అందరూ కూడా రోదనలో ఉంటారు. అక్కడ ఆ స్థితి అంతా కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. ఈ చనిపోయేవాడి మనసు వీళ్ళందరూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గొంతు సరిగా పెరగలదు. తను కూడా ఎంతో వ్యధ చెందుతూ ఉంటాడు. అటువంటి సమయంలో అతని మనసు నీయందు ఎలాగా నిమగ్నమై ఉంటుంది. వీటన్నిటికి సవివరంగా నాకు చెప్పు కృష్ణ అని అడగటం జరిగిందండి. శ్రీకృష్ణ వాచ. ఇప్పుడు వీటికి సమాధానం చెప్తున్నాను. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోజ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంహిత. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన సమాధానం చెబుతూ అక్షర బ్రహ్మ అనే పదాలతో మొదలెడటం జరుగుతుందండి. అందుచేతనే ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అనేటువంటి పేరు వచ్చిందండి. మొట్టమొదటిగా అడిగిందండి, బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే అక్షరము. అక్షరం అంటే క్షేమ కానిది, నాశనము లేనిది, రూపురేఖ ఏమీ లేనిది, అత్యంత ఉన్నతమైనది, అన్నిటికంటే గొప్పది, అంతకంటే గొప్పది, పెద్దది మరోటి ఏమీనూ లేదు. ఇది శాశ్వతమైనది. మనం చూసే అన్నీ కూడా క్షరమైనవి అంటే నశించేవి. కానీ ఈ బ్రహ్మము నశించేది కాదు, శాశ్వతమైనది. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఇది పర ప్రకృతి. తర్వాత ఆధ్యాత్మము అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే స్వభావము. ఈ స్వభావము కంటికి కనిపించదండి. చెక్క యొక్క స్వభావం తీయగా ఉంటుంది, ఎందులో వేసినా ఆ తీపిదనం వస్తుంది. అలాగే అగ్ని యొక్క స్వభావము కాల్చటము, చిన్న నిప్పురవైనా సరే దావానలా వ్యాపిస్తుంది, అది దాని స్వభావము. అలాగే శరీరంలో చైతన్యం కూడా దాని స్వభావమే. చైతన్యం శరీరంలో కాదు, బయట కూడా ఉంటుంది. ఈ స్వభావం అంతటా వ్యాపించి ఉండి దాన్ని బ్రహ్మం అంటారు. కానీ శరీరంలో ఉండే దానిని పరిమితమైనది కాబట్టి అది పరిమితమైన చైతన్యము. దీనిని జీవాత్మ, ఆధ్యాత్మ అని కూడా అంటారు అర్జున. మూడోది విసర్గ.
అంటే మనసుతో సంకల్పించి ఆ సంకల్పంలోంచి పుట్టే పనులని మనం కర్మలు అంటామండి. ఈ కర్మలే సృష్టికి మూలము. ఉదాహరణకు నేలలో విత్తనం వేస్తే మొక్క మొలుస్తుంది. అలాగే విడివిడిగా ఉన్న ఆడ మగ ఇద్దరు కలిస్తే మరో వ్యక్తి సృష్టికి కారణభూతులు అవుతారు. అంటే మనసులో సంకల్పించి ఒక సృష్టిని కానీ లేక ఒక వస్తువుని కానీ దేనైనా కొత్త సృష్టించడం జరిగితే దీనిని మనం కర్మ అని అంటాం. అధిభూతం క్షరో భావః పురుషస్యాది దైవతం అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతం వరః. అధిభూతము అంటే ప్రకృతిలో ఉన్న శరీరములు వస్తువులు అన్నీ కూడా క్షరములే, నశించేవే, శాశ్వతము కానివి. ఏవైతే శాశ్వతము కావో ఏవైతే నశించేవో అవి అన్నీ కూడా అధిభూతములు. తర్వాత అధిదైవతం అంటే ప్రతి పురుషుల్లో ఆత్మస్వరూపుడుగా పరమాత్మ ఉన్నాడు. పురుషుడు అంటే దేహం అనే పురములో నివసించేవాడు పురుషుడు. ఈ ప్రకృతి అంతా కూడా జీవరాశులతో నిండింది. ఈ జీవరాశులన్నింటిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అంచేత ఈ అంతర్లీనంగా ఉన్న ఆత్మ పరమాత్మ స్వరూపుణ్ణి అది దైవతం అంటారు. ఇక నెక్స్ట్ తర్వాత అది యజ్ఞం. అది యజ్ఞం అంటే ఒక్కొక్క ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపము, జీవశక్తి, ప్రాణశక్తి. అక్కడికి వచ్చిన సమాధానం చెప్తున్నానండి. అంత్యకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైతే అంత్యకాలంలో కూడా అంటే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని విడుస్తారో అతడు నా భావాన్నే పొందుతున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, అవసాన కాలంలో జరిగే విషయాలన్నింటినీ కూడా ఆనాడే కృష్ణ పరమాత్ముడు ఊహించి మనకి ఇక్కడ సమాధానం చెప్పడం జరిగిందండి. అంటే చనిపోయే సమయంలో బంధువులు మిత్రులు అందరూ కూడా గుమ్ముకూడి ఉంటారు. అక్కడంతా కూడా విషాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆలోచిస్తూ కొంతమంది ఆస్తుల గురించి, కొంతమంది అప్పుల గురించి, కొంతమంది అయ్యో నాకు కావాల్సిన వాళ్ళు చనిపోతున్నారనే బాధతో వ్యక్తం చేయడం చేస్తూ అంతా గందరగోళం. కానీ అటువంటి సమయంలో కూడా భగవంతుని ధ్యానిస్తూ ప్రాణం విడిస్తే అతను నన్నే చేరుతాడన్నాడు. అంటే అది అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదండి. ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, భార్య పిల్లలు బంధువులు మొత్తం అందరూ ఉంటారు, రకరకాల క్వశ్చన్లు ఇస్తారు, అందరి మనసులో ఏ భావాలు చెలరేగుతూ ఉంటాయి, అందరూ వాటిని వ్యక్తపరుస్తూ ఉంటారు, పక్కన ఏడుస్తూ ఉంటారు. ఇటువంటి గందరగోళంలో భగవంతుని స్మరించడం ఏమన్నా సాధ్యమని కాదు. కానీ ఇది సాధ్యమే ఎప్పుడంటే జీవిత కాలంలో కనుక భగవంతుని నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ అనుసంధానం ఏంటి ఈ అవసాన దశలో కూడా తప్పకుండా నాయందే మనసును పెట్టి తన ప్రాణం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాడు నన్నే చేరతాడు అసంశయ. ఏ విధమైన మీరు సంశయము పెట్టుకోనక్కరలేదు అంటాడండి. అంటే ఇక్కడ నన్నే పొందడం అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకున్నాండి, జరణ మరణ చక్రాల నుంచి బయటపడతాడు. ఇదండి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన అర్జునుడు అడిగిన 7 క్వశ్చన్లకి సమాధానంగా ఒక్కటి మొత్తం అన్ని కూడా చెప్పడం జరిగిందండి. మరి ముందుకు వెళ్దామా? యం వాపి స్మరన్ భావం త్యజంతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎవరైతే తాను మరణించే సమయంలో ఏ భావంతో ఏ కోరికలతో ఎటువంటి రూపాలను తలుచుకుంటూ శరీరాన్ని వదిలిపెడతారో వారు అటువంటి భావములకు, కోరికలకు, రూపాలకు తగిన శరీరాన్ని మరి జన్మలో పొందుతారని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్టే ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ముందేం చెప్పాడండి, అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ ప్రాణాన్ని వదులుతారో వారు నన్నే చేరుతారని. ఇక్కడ తనలో కాకుండా ఇది అందరికీ సాధ్యం కాదు కదా, అందరూ భగవంతుడినే ధ్యానిస్తూ చనిపోవటం. కానీ ఇంకో విషయం కూడా చెప్పండి, ఎవరైతే ఏమేమి ఆలోచిస్తూ ఏ రూపాలను తలుచుకుంటూ ఏమి స్మరిస్తూ వాళ్ళు
చనిపోయారో అటువంటి రూపాలని, అటువంటి భావాలకి తగినటువంటి రూపాన్ని పొందుతారు. చాలా జాగ్రత్తగా మనం అర్థం, అంటే మరుజన్మ ఉంది మీరు, అంటే చాయిస్ ఇక్కడ మనకే ఇవ్వడం జరిగిందండి. మీకు ఏం కావాలి, ఎలా పుట్టాలి మరుజన్మలో మీరు అనుకుంటున్నారో, మీ భావం ఏంటి, ఏ రూపాలు మీరు తలుచుకుంటారో అటువంటి రూపాన్ని మనం పొందుతాము అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు అర్థమైందా మీకు, మనం ఎటువంటి సాధన చేసి ఏ విధంగా భగవంతుతో లయం పొందుతూ చనిపోయే సమయంలో కూడా భగవంతునే ధ్యానిస్తూ మరణిస్తే మనకి ఏం వస్తుంది. అలా కాకుండా ఏవేవో ఆలోచించుతూ ఏవో ఆశల పల్లకిలో ఉంటూ ఏవో రూపాలను తలుచుకుంటూ మనం మరణిస్తే మళ్ళీ ఆ విధంగానే పుడతాం. ఇందులో ఏ విధమైన సంశయము లేదు. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే జడభరతుని కథ. జడభరతుడు ఒక జింక పిల్లని సాకడం జరుగుతుందండి. అంటే తల్లి చనిపోతుంది ప్రసవించి, దాన్ని ఈయన తీసుకొచ్చి సాగుతూ ఉంటాడు. నిత్యం దానికి పాలు ఇవ్వటము, గడ్డి వేయడం, మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటుంటాడు. చివరికి ఏ పని చేస్తున్నా సరే అయ్యో నా జింకపిల్ల, అయ్యో నా జింకపిల్ల, నేను చనిపోతే దాని బ్రతేమైపోతుందో అని తను చనిపోయేటప్పుడు కూడా దాన్నే తలుచుకుంటూ ప్రాణం విడుస్తాడు. మరుజన్మలో అతను జింక పిల్లగా పుట్టడం జరుగుతుందండి. అర్థమేంటండి మీరు మీకు? అంచేతే జీవితంలో మనం ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదో సాధన చేద్దామని కాకుండా నిరంతరం టైంని కేటాయించుకుని మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. అందుకని నెక్స్ట్ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటాడండి, నువ్వు క్షత్రుడివి, నీ ధర్మం యుద్ధం చేయటం, నువ్వు నన్నే తలుస్తూ యుద్ధం చేయి. ఒకవేళ నీవు చనిపోయినా కూడా నన్నే స్మరిస్తూ యుద్ధం చేశావు కాబట్టి నీవు నన్నే చేరుకుంటావు అని అభయం కూడా ఇవ్వటం జరిగిందని. ఇక్కడ ఇంకో రకంగా మాట్లాడుకుంటే అంటే యుద్ధం మనం ఏం చేస్తాం, అర్జునుడు ఇక్కడ యుద్ధ రంగంలో ఉన్నాడు, మనం కూడా ఒక యుద్ధం చేస్తామండి. సంసార జీవితంలో ఒక యుద్ధం చేస్తూ ఉంటాం. ఈ యుద్ధంలో మనం ఎంతో బిజీగా ఉంటాం. ఒక సంఘర్షణ జరుగుతుంటుంది. కురుక్షేత్ర మహాయుద్ధం కూడా మనలో జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో కూడా మనం పాస్ అయ్యి ముందుకు వెళ్ళి భగవంతుని చివరి అనుకుంటాం. మరి కొంతమంది అడగచ్చు, సార్ మాకు ఇంకేం పని లేదా, మరి మేము పొద్దున్నేసి ఏమి వ్యాపార కార్యక్రమాలు ఉద్యోగ ధర్మాలు ఏం చేయక్కర్లేదా, భగవంతుడిని తలుస్తూ కూర్చుంటే మరి మా జీవితం ఏమవుతుంది, మా పెళ్ళం బిడ్డలను ఎవరు చూస్తారని. అయ్యా మీ అందరికీ సమాధానంగానే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం 7వ శ్లోకంలో సమాధానం కూడా చెప్పడం జరిగిందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా నన్ను కూడా భావించండి, నన్ను తలుస్తూ ఉండండి అంతే. పూర్వకాలంలో తల్లులు వంటలు చేసేటప్పుడు చిన్న చిన్న సంకీర్తనలు పాడేవారండి. పిల్లలను జోకుపెట్టడానికి భగవంతుని సంకీర్తనలే పాడేవారండి. పొలాల్లో పనిచేస్తూ వాళ్ళు కూడా ఆ హుషారులో చక్కగా పనిచేస్తూ మంచి మంచి భగవంతుని సంకీర్తనలు పాడేవారండి. అలాగే మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు కదా, వ్యాపారం చేస్తున్నారు కదా, మీరు ఇక్కడ కూర్చుంటారు, ఆఫీసులోనో వ్యాపార స్థలంలో కూర్చుంటారు కదా, మీరు బాడీ ప్రజెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్. మీ మనసు ఎక్కడికో వెళ్తుంటుంది, ఏదో ఆలోచిస్తుంటుంది. ఇక్కడ ఉన్నది ఆఫీసులోనే, మరి అక్కడ జరుగుతుంది కదా కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ కాన్షియస్గా ఉన్నప్పుడు కూడా అది తీవ్రంగా పనిచేస్తుంటుంది. అంటే మనసు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తుంటుంది. మరి దాన్ని మీరు ఆబ్జెక్ట్గా తీసుకుంటే, దాని ఉదాహరణగా తీసుకుంటే, ఏ పని చేస్తున్నా కూడా మనం సబ్ కాన్షియస్ మైండ్లో ఏదో ఆలోచిస్తుంటే బోర్డులో ఆలోచిస్తాం, అలాగా ఆ ఆలోచనలు ఆపి మనం భగవన్ నామస్మరణని లోపల చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వారు తప్పకుండా అంత్యకాలంలో నన్ను స్మరిస్తారు. ఎందుకంటే ఒక జర్నీ జరిగింది, ఎంతో అభ్యాసం జరిగింది, సాధన జరిగింది, కానీ తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. నన్నే తలుస్తారు, నన్నే తలుస్తూ ప్రాణం విడుస్తారు, వారు నన్నే చేరతారు. అంతకంటే ఏం కావాలండి? ఉదాహరణతో సహితంగా కూడా చెప్తున్నారు కదా. అసంభవం అంటే ఏం లేదు, అన్నీ సంభవమే. దీనికి ఒక సులభ ఉపాయం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. మయర్పిత మనోబుద్ధి అంటే నీ మనసు బుద్ధి నాకు అర్పించు, నీ సంగతి నేను చూసుకుంటాను, నా సంశయ, ఇందులో ఏ విధమైన సంశయములు పెట్టుకోవద్దు అని చెప్పడం జరిగిందండి. ఆత్మబంధువులారా, మరి సమయాభావం వలన ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తాను. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం. ఓం తత్సత్.